వీడియో అండి, ఒక చిన్న వీడియో చూశాను. అయితే ఎవరో ఎన్ఆర్ఐ అంట, ఇక్కడే ఎవరు ఉంటారో మరి ఎన్ఆర్ఐ అంట ఆయన నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వొచ్చిందండి. సో నేను మొన్న లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇక్కడ డాలస్లో జరిగిన ఏంటది ప్రవాస గురించి నేను ఒక వీడియో పెట్టాను కదా. వై పవన్ కళ్యాణ్ అమెరికాకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, కోల్డ్ లాగా అయిందండి, సారీ. సో ఈ ప్రవాస వచ్చి H1 వీసాల గురించి మాట్లాడాడు ఈ పవన్ కళ్యాణ్. అసలు ఎందుకు ఆయన మాట్లాడాలి, ఆయనకి ఏం అర్హత ఉంది అని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరందరూ చూశారు. సో ఆ వీడియోకి సంబంధించి ఇక్కడ ఎవరో ఎన్ఆర్ఐ అంట ఆయన మాట్లాడడం నేను ఒక క్లిప్ చూశానండి ఇందాకే. సో స్తోమత అని టాపిక్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. ఏంటంటే తను ఏమన్నాడంటే నేనంట అసలు నాకెందుకు పవన్ కళ్యాణ్ అంటే కోపము అని అన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి కోపం లేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆ ప్రశ్నించడము ఏదో న్యాయబద్ధంగా ఉండాలని మాత్రమే నేను అని అంటున్నాను. సో ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడ H1 వీసాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని నా ఒక అభిప్రాయాన్ని నేను తెలియజేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళొకసారి ఆ టాపిక్ మాట్లాడితే ఈ ఎన్ఆర్ఐ ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ఒక 20 మీటింగ్స్ చేశాడు, నీకేం తెలుసు అని అన్నాడండి. మీకు అందరికి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, మొన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి టూరిస్ట్ వీసానే ఉందండి. ఆయన ఒక డిప్లొమాట్ కాదు. కానీ తను వచ్చింది ఎవరితోని, నాందేండ్ల గారితో వచ్చారు. సో ఆయన ఎవరు, స్పీకర్. ఆయనకుంది ఏంటి, డిప్లొమాటిక్ పాస్పోర్ట్. సో వాషింగ్టన్లో ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క అపాయింట్మెంట్ కూడా నాందేండ్ల గారి పేరు మీదే తీసుకున్నారు. ఆ రేడియో ఇంటర్వ్యూ కూడా మీరు చూసినారో లేదో, అది నాందేండ్ల గారే మాట్లాడినారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ ఆయనే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ జస్ట్ టూరిస్ట్. ఆయన ఇక్కడ డిప్లొమాట్స్తో మాట్లాడింది, ఇక్కడ సెనేటర్స్తో మాట్లాడింది కూడా నాందేండ్ల గారే. ఈ గవర్నమెంట్ కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే నాందేండ్ల గారి ముఖం చూసే ఇచ్చిండ్రండి. ఆయన ఒక స్పీకర్, ఇండియన్ డిప్లొమాట్ కాబట్టి ఆయనకి ఇచ్చారు అపాయింట్మెంట్. సో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదు. అందులో కోప్పడాల్సిన అవసరం ఏముందండి, నాకు అర్థం కావట్లేదు. నేను నార్మల్గానే నాకు అనిపించింది నేను చెప్పాను. అయినా ఎన్ఆర్ఐ గారు మీరు ఎవరో మాట్లాడారు కదా, ఆ ఎన్ఆర్ఐ గారికి నేను చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే నేను మీ నేత గురించి మాట్లాడితే మీరు మా నేత గురించి మాట్లాడండి సార్, అంతేగాని నా గురించి మీరు మాట్లాడడంలో ఏంటి అర్థం, నాకు అర్థం కావట్లేదు. నా స్తోమతల గురించి, నేను ఇక్కడ బోర్లు దోముకుంటున్నాను, నేను ఇక్కడ మాల్లల్లో పనిచేసుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు. నా గురించి మీకు ఏం తెలుసు అని మీరు అట్లా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీ వీడియోస్ అన్నీ నేను చూసానండి. ఇప్పుడు నేను ఆయన వీడియోస్ అన్నీ చూసాను. ఆయన ఎక్కడైతే యూట్యూబ్లో మాట్లాడుతున్నాడో అవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే ఆయన మెడలో ఒక ట్యాగ్ కూడా వేసుకున్నాడు, ఇండియన్ అని. కాలిఫోర్నియాలో ఉంటాడంట. ఇండియన్ అనే ట్యాగ్ ఉంటే ఆయన ఇండియన్ హోటల్లో పనిచేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. చూస్తే వెనక అన్ని హోటల్లో ఉన్నట్టే ఉంది, ఆయన ఇంట్లో ఉన్నట్టు మాత్రం లేదు. అయితే పెళ్ళాము పిల్లలు పెడాకులు కూడా లేవు. ఒక హోటల్లో ఉండి ఏదో మాట్లాడుతున్నాడు. స్తోమతల గురించి మనం మాట్లాడుకోవద్దండి, వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి. నేను ఒక దళిత స్త్రీని అయ్యుండి అమెరికాలో ఉండి నేను నా దేశం గురించి, నా ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు ఆ ఎక్స్ప్రెషన్, నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను మాట్లాడుకుంటున్నాను. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఈ జనసేన వాళ్ళందరూ అంతేనా అండి, వ్యక్తిగత దూషణలే చేస్తారా మనుషుల మీద. నేను ఒక నాయకుడి గురించి మాట్లాడాను, మీరు కూడా మా నాయకుడి గురించి మాట్లాడండి మీకు ఏదైనా నచ్చకుండా ఉంటే. అంతేగాని ఒక దళిత స్త్రీనైనా నన్ను మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, నేను బోళ్ళు దోముకుంటున్నాను అది ఇది, నా గురించి మీకు ఏం తెలుసు అండి. ఐ హెడ్ అన్ ఆర్గనైజేషన్ హియర్ ఇన్ అమెరికా. ఒక అంత దళిత కమ్యూనిటీలో పుట్టి పెరిగి నేను అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ హెడ్ చేస్తున్నాను అంటే అదేమి మజాక్ కాదండి. మీరు అంటున్నారు నా స్తోమతల గురించి మాట్లాడుతున్నారు, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అంటున్నారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఒక ఉమెన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఒక ఉమెన్ వాయిస్ అవుట్ చేయాలి, ఒక ఉమెన్ మాట్లాడాలి అంటే అది సామాన్యమైన విషయం కాదండి, గుర్తుపెట్టుకోండి మీరు. నేను
ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళే నాతో మాట్లాడండి. నేను మీ నేత, మీ లీడర్ గురించి మాట్లాడాను కాబట్టి మా లీడర్ గురించి మీరు మాట్లాడండి. కానీ ఒక స్త్రీ పైన, ఒక విమెన్ అయిన నన్ను మీరు కించపరిచి మాట్లాడడంలో మీకు ఏమీ కూడా మీరేదో హోదాలో ఉన్నారు, మీరేదో గ్రేట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, మీరేదో గ్రేట్ అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీకేం గ్రేట్ కాదండి మీరు ఒక విమెన్ గురించి అట్లా మాట్లాడడంలో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్స్ పెట్టుకున్నారంటే ఆయన క్రెడిట్ కాదు, కంప్లీట్ నందెళ్ళ గారి క్రెడిట్. ఎందుకంటే ఆయన ఒక డిప్లొమాట్ కాబట్టి ఆయనకి ఇచ్చినారు అపాయింట్మెంట్ వైట్ హౌస్లో కానీ సెనేటర్స్ కానీ ఎవరైనా కూడా. ఆ 20 మీటింగ్లు ఏవైతే చేసినారో అవన్నీ నందెళ్ళ గారు చేసిన ఎఫర్ట్. అది పవన్ కళ్యాణ్ గారికి అసలు క్రెడిట్ ఇవ్వడానికి వీల్లేదండి అక్కడ. నేను అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దు అనుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి నేను మాట్లాడినప్పుడల్లా మీరందరూ ఏదో పబ్లిసిటీ సంవత్సరంన్నర మీరందరూ ఎవ్వరు లేరండి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మీరెవ్వరు లేరు. అప్పటి నుంచి నేనున్నాను సోషల్ మీడియాలో. నా గురించి మీరు మాట్లాడతారేంటి నాకు అర్థం కావట్లేదు. 1.5 years నుంచి నాకు ఈ పేజ్ ఉంది. ఈ పేజ్ నాకు ఎప్పటి నుంచో ఉంది. మీరందరు నా ముందు జూనియర్స్ అనమాట, అర్థమైందా? ఇప్పుడు వచ్చి మీరేదో మాట్లాడుతున్నారు అందరూ, జనసేన వాళ్ళందరూ. గుర్తుపెట్టుకోండి, మీరు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. బోలు దోముకుంటే ఏంటంటే బోలు దోముకున్న వాళ్ళంటే మీకు అంత తక్కువగా అనిపిస్తున్నారా? అమెరికాలో ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినావు, ఇప్పుడే వచ్చి ఉంటావు నువ్వు తట్టబుట్ట చదువుకొని అంటున్నారు నన్ను. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? డోంట్ యూ నో దట్ ఇన్ అమెరికా హ్యాస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్? There is something called dignity of labor. Don't you understand that? How can you talk about a woman like that? How can you talk about a profession like that? No matter what kind of profession a person has, you have no right to talk about anyone like that. So kindly apologize for talking about a woman like that on social media. You have no rights to talk about me, Mr. whatever NRA you are. సో ఇదండి సంగతి. వీళ్ళు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు. అదొకసారి నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్దామనేసి. ఏంటండి వ్యక్తిగత దూషణ? మనుషులుగా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఏంటి? నా స్తోమత గురించి మాట్లాడడం ఏంటి? అంటే నాకు స్తోమత అంటే ఒక బోలు దొమ్ముకునే వాళ్ళు అంటే రాజకీయాల గురించి మాట్లాడకూడదా? నాకు అర్థం కావట్లేదా? మరి ఓట్లు ఎందుకు తీసుకుంటున్నారు? రిక్షా ఓడిది, ఆటో ఓడిది. ఓట్లు అయితే కావాలి కానీ మాటలైతే మాట్లాడొద్దా మేము? హౌ ఫన్నీ ఈజ్ దాట్? రియలీ కొంచెం యూజ్ చేయండి బుర్రా. ఎవ్రీబడి కెన్ టాక్. అండ్ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రావడమే టీడీపీని కాంగ్రెస్ని తిట్టినాడు కదా, పంచలుడదోసి కొడతాను వాళ్ళని వీళ్ళని అని మాట్లాడినాడు. మళ్ళీ వాళ్ళ సంకం చేరి వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. మద్దతు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళని దూషిస్తున్నాడు. ఆయనకు ఒక క్రెడిబిలిటీ లేదు, ఒక ఇంటిగ్రిటీ లేదు కాబట్టి నాకు నచ్చట్లేదు. నా ఇష్టము. దానికి నాకు ఒక స్తోమత ఉండాలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి? నాకు అర్థం కావట్లేదు. హూ ద హెల్ ఈజ్ పవన్ కళ్యాణ్? ఐ డోంట్ కేర్ హూ ఈజ్. నిజంగా నా దృష్టిలో పవన్ కళ్యాణ్ XYZ కేవలం ఒక పర్సన్. నాలాగే నేను ఎట్లా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నానో ఆయన అలాగే అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. దానికి ఏంటండి నాకు అర్థం కావట్లేదు. స్తోమత ఉండాలా ఒక మనిషి గురించి మాట్లాడడానికి? మీరు చేస్తారేమో వ్యక్తి పూజ, నేను చేయను. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. The NRI person that I'm talking to, kindly make note that I don't really care about your leader. అవసరం లేదు, స్తోమతలు అవసరం లేదండి, అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ NRI వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో నిన్న ఒక సోదరికి నేను కౌంటర్ ఇస్తే పాపం తను బాధపడి నాకు మళ్ళీ రీకౌంటర్ ఇచ్చింది. సో నేను మళ్ళీ ఆవిడతోటి మళ్ళీ సంభాషించాలని లేదు, కొన్ని క్లారిఫికేషన్స్ ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మళ్ళీ వీడియో ముందుకు వచ్చాను. ఆవిడ పర్సనల్ విషయాలు ఈసారి టచ్ చేయను. లాస్ట్ టైం కూడా దీపిక గారు మీరు ఏ పార్టీకి చెందినరో నాకు తెలియలేదు. నాకు ఎవరో లింక్ పంపించారు, ఇట్లాగా పవన్ కళ్యాణ్ గారిని అందే అని. అంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఒక పెద్ద జనసైనికుడి అన్నయ్యలాగా నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి నేను కాపాడుకోవాలి కాబట్టి నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది కౌంటర్. రెండోది, నేను పర్సనల్గా ఎందుకు మాట్లాడాను అన్నారు. నేను పర్సనల్గా మాట్లాడలేదు తల్లి. నేను ఎందుకన్నానంటే, మీరు NRIస్ని కరివేపాకులో తీసి పడేశారు. అమెరికా రావటం గొప్ప కాదు. ఎవరు చెప్పారండి? ఈ రోజున అమెరికా H1B హైలీ స్కిల్డ్ అంటే హైలీ స్కిల్డ్ అని మీకు తెలియదేమో. ఒక నిష్ణానత, ఒక స్టేటస్ కావాలి ఇక్కడ రావాలంటే. ఈ దొంగచాటుగా వచ్చే వాళ్ళని చూసేసి మీరు అంత ఈజీ కాదు ఎవరైనా రావచ్చు అని మీరు చెప్పటం అది బాగాలేదు.
ఎంతోమంది ఎన్ఆర్ఎస్ నా దగ్గరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కెరీర్ ప్రాబ్లమ్స్, నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ ట్రైన్ చేసి ప్లేస్మెంట్ ఇచ్చాను. మీరు వెళ్ళి అడగండి, ఫీల్డ్లో అడగండి. ఎంతోమంది నా దగ్గర స్టూడెంట్సే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, అంటే ఈవెన్ జావా ప్రోగ్రామర్స్ కూడా నా దగ్గరికి వచ్చేసి నా స్కిల్ సెట్ నేర్చుకొని డబుల్ జీతంతో పనిచేస్తున్నారు తల్లి. నేను అంత హైలీ స్కిల్డ్. నా జాబ్ గురించి ఏదో మీరు చాలా నీచంగా అన్నారు, ఏదో ఇండియన్ ట్యాగ్ ఉంది, ఏదో హోటల్లో పనిచేస్తున్నారు. దయచేసి అది ఇండియన్ కాదమ్మా, మీరు సరిగా కలజోడు పెట్టుకొని చదవండి. రేడియన్ అనేది ఫిలడెల్ఫియాలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. అది నా క్లయింట్. నేను గంటకి $300 పెచ్చుగా వాడికి బిల్ చేస్తాను. అంటే ఎంతో తెలుసమ్మా, 20,000 గంటకి. నేను జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే 4 రెట్లు, 3 నుంచి 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తానమ్మా. నాకు ఫ్యామిలీ లేదన్నావు, పెళ్లి పెడాకులు లేవన్నావు. నా ఫ్యామిలీ, నా హౌస్ ఇదేనమ్మా. నా ఫ్యామిలీ, మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా కూతురు, పెద్ద కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న కూతురు సైకాట్రిస్ట్గా రాబోతుంది. సో ఈ విధంగా నాకు బంగారం లాంటి ఫ్యామిలీ ఉంది. మీరందరూ ఈర్షపడే ఫ్యామిలీ ఉంది. ఈవెన్ ఇంకోటి చెప్తానండి, మీకు ఏదో అడుగుతున్నారు కదా నాకు ఏమీ లేదని. డైజీ కమియా బేబీ, చూశారు కదా జర్మన్ షెఫర్డ్ కూడా ఉంది. అంటే మీకు అర్థమై ఉంటుంది నా స్టేటస్ ఏంటో. నేను స్టేటస్ గురించి చెప్పడానికి రాలేదు. మీరు నా చరిత్ర చూసామన్నారు చూడండి. యానాది సంఘంలో, స్వర్ణమాది ప్రకాశం డిస్ట్రిక్ట్ యానాది సంఘంలో అత్యంత పేదరికంలో బ్రతికా. చేపలు పట్టా, పిట్టలను కొట్టా, ఎలుకలు పొట్టలేసి ఎలుకలను పట్టా. వీటితోటి ₹10 సంపాదించా. ₹35 నెలకి లేక స్వర్ణ నుంచి కారం చెడు వెళ్ళి చదువుకున్నా ఇంటర్మీడియట్. అంత అత్యంత పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అంచెలంచెలుగా నేవీలో 15 సంవత్సరాలు చేశా, ప్రొఫెసర్గా 6 సంవత్సరాలు చేశా, ఇక్కడ 15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండా ఒక టాప్ క్లాస్ ప్రొఫెషనల్గా ఎదిగా. మీరు అనుకునేంత నీచ స్థితిలో, దీన స్థితిలో లేని తల్లి. ఇంకోటి ఏమన్నారు, దళిత స్త్రీ అని నన్ను అన్నారా అంటున్నారు. నేను స్త్రీ, పురుషుడు, దళితుడు, నాన్ దళితుడు అని చూడమ్మా. నా వీడియోలు చూడండి. నా కూతుళ్ళకి, మేనల్లులకి అందరూ చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఏ కులం వల్లైనా చేసుకుంటే నేను ఇంకా ఎక్స్ట్రా గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. నా మేనల్లుడు February 9th నా మేనల్లుడి పెళ్ళి. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ కుల రాజకీయాలు నాకు నచ్చవు. కులం లేని సమాజం కోరుకున్నాడు. అంబేద్కర్ యొక్క భావజాలం నా నిండా ఉందమ్మా. వర్గ పోరాటం, వర్గం రిచ్ వర్గం అంటే నాకు కోపం ఉంది. పేదలను కూడా సుసంపన్నులు చేయాలని నేను ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంటా. నా మోటివేషన్ లెక్చరర్స్ మీరు వినలేదనుకుంటా. ఇంకోటి ఏమన్నారు, జనసేన వాళ్ళు మీకంటే ఉన్నత తల్లి ఏదో లేడీస్ని మీద ఏదో చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు తెలుసా, మహిళ అంటే అమ్మ గుర్తొచ్చిద్ది అన్నాడు. అంత మహానుభావుడు ఆయన. స్త్రీలను అంత గౌరవిస్తాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి స్త్రీలను కనుక్కోండి, ఎక్కువ మంది స్త్రీలు ఎవరి వైపు ఉన్నారో జనసేన వైపు ఉన్నారు. ఎందుకంటే ఆయనలో స్పందించే హృదయం ఉంది. మిగతా ఇద్దరు నాయకులు జగన్, సిబిఎన్ ఓన్లీ మైండ్ గేమ్స్ ఆడతారు. ఆయనకి హృదయంలో ప్రజల సమస్యల పట్ల, ప్రజల యొక్క సేవకి అంకితమైన హృదయం ఉంది, సున్నితమైన హృదయం ఉంది. ఆ సున్నితమైన హృదయాన్ని ఓన్లీ మహిళలు మాత్రమే గమనించగలరు. మహిళలు సామాన్యంగా సున్నితంగా ఉంటారు. మీలాగా రాటుదేలు ఉండరమ్మా తల్లి. మీరు రాటుదేలు ఉన్నారు, అందుకే అంత పరుషవాదం ఆడుతున్నారు. ఇంకా ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏముంది, ఆయన మనోహర్ దారు వచ్చారమ్మా. నేను కాదంట్లా, ఓకే మేబీ డిప్లొమాట్ వీసా, నాకు తెలియదు వీసాల గురించి, ఏ వీసా మీద ఆయన వచ్చారు కూడా నాకు తెలియదు. కానీ ఎవరు లీడరు? అటువంటి గొప్ప వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నాడు అంటే ఎవరు గొప్పతనం? మేమందరం పిహెచ్డీలు చేసి ఎంతో నిష్ఠానత సంపాదించిన ఎంతోమంది 8,000 నుంచి 10,000 మంది పిహెచ్డీసు, ఎండీసు, ఎంబీబీఎస్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి, ఇంజనీర్లు, ఐఐటిఎన్స్ వీళ్ళందరూ వచ్చి పవన్ సార్ పక్కన ఆయన సపోర్ట్ చేస్తున్నారంటే అమెరికాలో ఉన్న ఇంతమందిని ఎప్పుడైనా చూసారా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకైనా పిచ్చా? కేవలం ఒక మంచి నాయకుడు వచ్చాడు. రాజకీయం చచ్చుబడిపోయింది భారతదేశంలో, వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి. అటువంటి వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే ఒక మగాడు దిగాడు రాజకీయంలోకి. అందుకని ఆయన సపోర్ట్ చేస్తున్నాను తల్లి. మీకేమో XYZ ఏమో, ఆయన మాకు అభినవ అంబేద్కర్ అని రాసుకున్నాను బుక్లో. నేను పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలని బుక్ రాశాను. మీరు వెళ్ళి చదవండి ఆ బుక్. కావాలంటే మీరు అడ్రస్ పంపించి నేను పంపిస్తా మీ ఇంటికి. చదవండి. దాంట్లో 18 వ్యక్తిగత లక్షణాలు,
10 నాయకత్వ లక్షణాలు. ఎంత ఉన్నతంగా ఆయన తీర్చిదిద్దుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని నేను 30 పేజీలు రాసుకున్నా. వెళ్ళి చదవండి, అప్పుడు మీకు తెలిసి వచ్చేది ఆయన వ్యక్తిత్వం ఏంటి. ఆయన వ్యక్తిత్వాన్ని ముందు జగన్ గారు, సిబిఎన్ గారు ఎందుకు దగ్గరకు కూడా రాలేరమ్మా తల్లి. ఒకసారి మీరు చదవండి అది. కాకపోతే మీరేంటంటే ఒక వెల్లో చూసి జగన్ అనే పూజలో ఉండి వ్యక్తిగత పూజ మీరు చేస్తున్నారు, మేం కాదు. వ్యక్తిగత పూజలు అయితే నాకు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవడో తెలియదు, మీకు తెలుసో తెలీదు. ఎప్పటి వరకు ఏదో సినిమాలు వస్తుంటే సినిమాలు చూస్తుంటా. ఉత్తరాంధ్రలో ఆయన మేధావులతో చేసిన సంభాషణ చూసి మనసు కరిగింది నాకు. మనం కూడా రాజకీయాల్లో ఒక పాత్ర పోషించాలి. ఈ దుర్మార్గులు చేస్తున్న రాజకీయాన్ని అరికట్టాలి. ఎందుకంటే రాజకీయం నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించింది. 4 సంవత్సరాలకి 200 రూపాయలు లేక అమ్మను పోగొట్టుకున్న వ్యక్తిని నేను. నాకు 4 ఏళ్ళు అప్పుడు, మా అక్కకు 9 ఏళ్ళు, 2 ఏళ్ల చెల్లి, 11 రోజుల చిన్న చెల్లి. కేవలం 200 రూపాయలు లేక చీరాలు వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకోవడానికి లేక, అప్పటికే అప్పులు పాలైన కుటుంబం, ఆస్తులు లేవు, ఇల్లు లేదు, యానాథ సంఘంలో ఒక గుడిసెలో ఉన్నాం. అటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని సృష్టించింది ఎవరు? కాంగ్రెసే కదా. ఆ పిల్ల కాంగ్రెస్, మీ వైఎస్ఆర్సీపీ కూడా ఆ కాంగ్రెస్లో భాగమే, అది గుర్తుపెట్టుకోండి. అందుకే నాకు గుండెలు మండుతాయి కాంగ్రెస్ అన్న వైఎస్ఆర్సీపీ అన్న. ఎందుకంటే దాంట్లో నష్టపోయింది నేను, నా జీవితమే పాడైపోయింది. ఇంకా ఏమన్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. తల్లి, మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 100% ఉంది, ఎవరు ఏమనరు. కానీ మీరు ఇతరులను హర్ట్ చేయకుండా ఉండాలి, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం లేకపోతే మీరు ఎవడనేమో పావలాగాడు అంటాడు, ఆవిడ శ్రీరెడ్డి ఏమో అంటే ఏందమ్మా మీరు ఒకలా అంటే మీరు పెయిడ్ లేకపోతే నాన్ పెయిడ్ నాకు తెలియదు, కానీ ఏం చేశాడు ఆ సమాజానికి? ఆయన చేసిన ఒక అన్యాయం చెప్పండి. ఎందుకు ఆయన మీద కక్ష? అంటే ఆయన వీసా మీద వచ్చాడు, అది విజిటింగ్ వీసా మీద. మీ జగన్ గారు విజిటింగ్ వీసా మీద కూడా రాలేరు తల్లి. ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, మీకు తెలుసు కదా. ఆయన నిందితుడు అంటే నేను నేరస్తుడు అంటే మీరు ఆర్థిక నేరస్తుడు అంటే మీరు కోపం వచ్చింది. కానీ దరిద్రం ఏంటంటే అది ఇండియాలో కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఎన్నికల్లో పడిపడుతున్నాడు. ఇక్కడ అమెరికాలో ఏంటంటే ఆయన తీసుకెళ్లి బొక్కలేసి యావజ్జీవ కారాగార శిక్ష వేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ 1 monthలో తీర్పిచ్చారు. బోస్టన్, ఇంతకుముందు ఒకసారి నేను వీడియో చేశాను చూడండి. బోస్టన్ కోర్టు తీర్పిచ్చింది, 1 monthలో తీర్పిచ్చింది ఆర్థిక నేరం చేసిన 2 సిటిజన్స్కి. అటువంటి తీర్పు ఓన్లీ అమెరికాలో ఉంది. ఎందుకంటే సిస్టమ్స్ పనిచేస్తున్నాయి అక్కడ, న్యాయ వ్యవస్థ అలా కుంటుపడింది కాబట్టి సంవత్సరాల తరబడి ఆయన ఇప్పటికి కూడా ఎవ్రీ ఫ్రైడే జైలుకి వెళ్తున్న విషయం మనందరికీ తెలుసు. తల్లి, మీరు నేరస్తులు, ఇప్పుడు జగన్ బ్యాచ్ అంతా నేరస్తుడు కాదు ఓన్లీ నిందితుడు అని. సపోజ్ మీరు బ్యాంక్లో రాబరీ చేస్తా పట్టుబడ్డారు, కెమెరా చిక్కారు, అందరు చూశారు అంటే మిమ్మల్ని మేము నేరస్తులు అనకూడదా? అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిమాండ్కి పంపించిన తర్వాత కోర్టు జరిగి సంవత్సరాలు జరిగిన తర్వాత మేము అప్పటిదాకా మేలకుండా కూర్చోవాలి, నేరస్తుడు కాదు ఆయన నిందితుడే అనాలి అందరు చూసినా కూడా. అలాంటిదే ఈ రోజున జగన్ చేసింది. నేను చేశాను చూడండి, 11 ఛార్జ్షీట్లు క్షుణ్ణంగా చెప్పాను, విపులీకరించి జగన్ చేసిన ఆర్థిక నేరాల గురించి. ఒకసారి చూడండి, మనకి క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారు చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన ట్యాక్స్ కట్టింది 2 లక్షల తల్లి. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 1.5 yearలో ఆయన ఎంత కట్టారో తెలుసా? అడ్వాన్స్ ట్యాక్స్ 80 crores కట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి తల్లి? 80 crores ట్యాక్స్ అంటే ఎన్ని 100 కోట్లు ఆయన సంపాదించాడు. 1 yearలో ఎలాగ అంత గణనీయంగా పెరిగింది? ఇప్పుడు 1000 కోట్లలో ఉన్నాయి, 40 కంపెనీలు ఉన్నాయి, ప్రతి కంపెనీలో 10,000, 5,000, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ప్రజల రక్తం, అది ప్రజల చిందించిన పేదల రక్తం, ప్రతి ఆడబిడ్డ రక్తం, ప్రతి నిరుద్యోగి రక్తం, అది ప్రజల సొమ్మది. అది మీకు తెలియదువా? ఎందుకంటే బికాజ్ మీరు ఒక గుడ్డి దీంట్లో ఉన్నారు. వ్యక్తి పూజ లేదంటున్నారు, మీరు చేస్తుంది వ్యక్తి పూజ తల్లి, జగన్ పూజ. ఈ వ్యక్తి పూజ మీరు చేస్తా మమ్మల్ని అంటున్నారు, మాకు వ్యక్తి పూజలు లేవు తల్లి. మేము కేవలం ఆయన లక్షణాలని విలక్షణంగా విశ్లేషించి మరీ after long thought I supported Janasena. It's not about me, it is about the whole intellect community is behind Pawan Kalyan today. It is only you, the Murkhas of Andhra Pradesh, who is supporting Jagan and TDP in spite of knowing the corruption charges. Just think, ఒకతనేమో ఆడియో టేపు క్లియర్గా, it is obvious that it is Chandrababu Naidu who spoke, but still no justice. It is Jagan who
crores, who amassed 42,000 crores. But no response from the pair. Even I don't know why the people, the hell, why are they supporting Jagan and CP? In spite of knowing that they looted the Andhra Pradesh money. It is the people's money. It is the old people money. It is poor people money. It is their blood which is being enjoyed by these two people and the supporters. You please think and come out of your conditioning. కండిషన్ చేసి పెట్టారు జగన్ గారు. ఆ పూజలో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీలాంటి వాళ్ళు. మేము బయటకు వచ్చాం తల్లి. నేను 22 సంవత్సరాలు టీడీపీకి కొమ్ముగాసా. ఎందుకు బయటకు వచ్చానో తెలుసా? ఒక మంచి నాయుడికి నాలుగు దొరికాడు. అప్పుడు ఏ గతి లేక ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మంచి నాయకుడు వచ్చాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి నేను సపోర్ట్ చేస్తున్నా. మీరు కూడా సపోర్ట్ చేయండి. మీరు నా బుక్ చదివితే మీరే అంటారు పవన్ సార్ ఎంత గొప్ప. ఈరోజు నేను కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం అని ఆంధ్రప్రదేశ్లో టూర్లు వేస్తున్నా. వర్క్షాప్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9. మీకు వీలుంటే ఆ వర్క్షాప్ లైవ్ వస్తుంది, మీరు చూడండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ని పంపించండి. అప్పుడు అడగండి నన్ను క్వశ్చన్స్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.